సో వచ్చేసి నేను మా హస్బెండ్ ఫోన్లోంచి అయితే వీడియో తీస్తున్నా. నా ఫోన్లో ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. సో ఇందులో అయితే స్పేసే లేదనమాట. సో ఇప్పుడు ఒక వీడియో అయితే చూడండి, అప్లోడింగ్ అయితే పెట్టిన. సో ఆ వీడియో పోతే కొంచెం స్పేస్ వస్తుంది. ఆ వీడియో షెడ్యూల్ పెట్టేసి డిలీట్ చేస్తే కొంచెం గ్యాప్ వస్తుంది. అయినా సరే స్పేస్ సరిపోదు అది. సో ఈరోజు కొంచెం బ్లాగ్ ఎక్కువనే తీయాల్సి వస్తుంది. అందుకని మా హస్బెండ్ ఫోన్ అయితే యూజ్ చేస్తున్నా. ఈరోజు మా హస్బెండ్ కూడా ఫోన్ కూడా మా దగ్గర ఉంటుంది అనమాట ఎక్కువసేపు. ఎందుకంటే అమ్మ వాళ్ళు డ్రైవర్ చేస్తున్నారు కదా, అందరు కలిసి వెళ్తాం. సో అక్కడ ఫోన్ నా దగ్గర ఉంటుంది కాబట్టి వీడియో అయితే తీసిన. సో ఇప్పుడైతే లేచినాం. ఇప్పుడే అట్లా 6 o'clock లేచినాము. సో నేనైతే ఇంకా మా అమ్మ బయట తుడిచేసింది కాబట్టి ఈ టైంలో వీడియో అయితే అప్లోడింగ్ అయితే పెట్టుకున్నా. స్పేస్ కోసం తొందర పెట్టేసినా కానీ తర్వాత మళ్ళీ అయిపోతుందని డౌట్ కొట్టి ఇంకా మా హస్బెండ్ ఫోన్ తోటే స్టార్ట్ చేసిన. మా అమ్మ చూడండి పొద్దున్న లేచి ఎప్పుడు వేసేటట్టే ముగ్గులు అయితే వేసింది. అది పెండాన్ని మొత్తం పిడకలు ఉంటాయి కదా, నీళ్ళలో తడిపి వేసి ముగ్గులు వేస్తుంది. పిడకలు అప్పుడప్పుడు పొగ పట్టుకుంటాం ఉంటాయి మా ఇంట్లో. దాన్ని నానబెట్టి పెండతోటలికి చిన్నగా వేస్తుంది. పసుపు అనుకున్నారు, పసుపు కాదు. మా హస్బెండ్ ఫోన్లో అంతా నా ఫేస్ ఎట్లో పడుతుంది, గలీజ్గా ఇట్లో పడుతుంది అంతా. నా ఫోన్లో మంచిగా ఉంటుంది. ఇట్లోనే వీడియో కావాలి కాబట్టి తీసేయాలి. టైం అవుతుంది. ఫస్ట్ నేను వీడియో పక్కన పెట్టి వాళ్ళు పంపాలి, లేకపోతే టైం అయిపోతుంది వాడికి. లేస్తున్నారు ఒకరొకరు. ఏమైపోయినాయి? కూలరా? వాటర్ అయిపోయినాయా? ఏ వెళితే జస్ట్ ఇప్పుడు వెళ్ళేస్తున్నారు. మా అమ్మ వచ్చేసి ఇతనైతే ఇంకా వండుకున్నాడు. దేవరికి అన్నీ రెడీ. ఏంటిది? పోలేలక చిన్న నొక్కని రెడీ చేసి పంపుతా. వాడికి ఒకటి ఎగ్జామ్స్ ఉంది. పెద్దోడికి ఏదో జ్యోతి ముట్టిస్తాం కదా ఇట్లా, వాడు వండుకోకని. పెద్దోడికైతే ఎగ్జామ్ ఉంది, అందుకని చిన్నోడిని అయితే పంపిస్తాం. ఇంకా మధ్యాహ్నం పోయి హస్బెండ్ పోయి తుడుకొని వస్తాడు 1 o'clockకి. ఇంకా మేము పూలతో చేద్దాం అనుకుంటున్నాం కదా, అందుకని అనమాట. ఇంకా పెద్దోడైతే ఉండాలి, పెద్దోడితోనే జ్యోతి మోపిస్తా. ఇంకా పోలేలు కూడా మా అమ్మ ప్రిపరేషన్ పెడుతుంది. పోలేలు మాకోసమే మా అమ్మ వాళ్ళు యాటతో చేస్తారు. మేము ఎవ్రీ ఇయర్ యాటతో చేస్తుంటే ఇక్కడ నాన్ వెజ్ బంద్ చేసినాం కాబట్టి బంద్ చేసినాము అనమాట. స్వీట్ తోటి ఇప్పటి నుంచి చిన్నోడా నువ్వు లేవమ్మా, స్నానం చేసుకో. 7 అయితే వెళ్తారు. కళ్ళు పంపు, కళ్ళు పోయి స్నానం చేసుకుంటారు. నీకు ఎగ్జామ్ ఉంది కదా, నేను ఎగ్జామ్ రాసి వచ్చేసే సరేనా? ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా నీకు, స్కూల్ పోయి ఎగ్జామ్ రాసిద్దా సరేనా? లో బెట మస్తు టైం అయింది. లో నేను లేచి ఈరోజు పెద్ద టైం ఉన్నోళ్ళక వీడియో పెట్టుకున్నా. మర్చిపోయినా లో బెట దవద వెళ్ళేసి అయితే హ్యాపీగా వండుకుంటాడు. ఇంకెళ్ళొచ్చి అయ్ పంది గేమ్ ఆడతావా? ఇక మా అమ్మ ఫుల్ గేమ్ స్టార్ట్ చేసిండు ఆడు. కంటిన్యూ అదే ఆడతాడు. నువ్వైతే స్కూల్కి అయితే పోయినప్ప పోబెట బ్రష్ ఎక్కువ కుర్చీ తీసుకో. సామాన్ పట్టుకొచ్చినాం కదా పోయి ఎలా చూసి ఇక కుర్చీ తీసుకొని బ్రష్ బియ్యం ఏరిస్తాకు దెబ్బ ఒక్క నిమిషమా. మీరు లేవండి కసకూడదాం, ఇట్లా లేవదు. దీన్ని బంద్ చేస్తేనే లేస్తారు. లేవుడు దెబ్బ కస కొట్టాలి. ఏడైతుంది చిన్న స్కూల్ పంపాలి. ఏమిరా గంటలు గంటలు అనుకుంటాడు కదా, గంటలే అనుకుంటాడు నాన్న. నీ ఫోన్ అంతా నాదేనే ఉంటుంది, నీ ఫోన్లోనే వ్లాగ్ తీస్తున్నా. హలో నువ్వు కూడా నేను బియ్యం దెబ్బ వేరిస్తా. కొన్ని రాళ్ళు ఉన్నాయి అందులో. ఇటీ చిన్నడన్న దెబ్బ స్నానం కూడా చేసుకోండి రా. ఇటీ నేను వేపిస్తాను. వేసుకోండి దెబ్బ తోమిరా సరేనా? ఎగ్జామ్ రాసిరాను ఓకేనమ్మా? గుడ్ బాయ్. ఇప్పుడే నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చేలో మేము తయారవుతాం ఓకేనా? మంచి పట్టును పో. స్నాక్స్ టైంలో వచ్చేద్దు ఓకేనా? అంతవరకు ఎగ్జామ్ అయిపోతుంది కదా.
దెబ్బ దెబ్బతో మీ స్నానం కూడా చేసుకొని రా. ఏం పెట్టినావమ్మా? చూడండి ఇట్లుంటుంది మా అమ్మ నెత్తి. బెల్లం పెట్టింది. బెల్లం అర్రే అమ్మా, కనీసం ఇది నాకన్నా చెప్పవా? నాకని చెప్పవా? నేను బియ్యం ఏరిస్తాయి అని చెప్తున్నా నీకు మంచిగా. రాళ్ళు ఉన్నాయి అందులో, 2-3 రాళ్ళని వెళ్తాయి ఒక గ్లాసులో. చూడుగా మాడిపోయినాయి. ఏందేం కాదో ఏమో. ఏం చేయాలి తెలియదు. అందులో వేస్తావా అన్నము? పోయి నేను మా అవన్నీ తీస్తా. ఇదేంది పెరుగన్నమా? ఇంతగానం చేసినావు. ఇదేంది? నాన్ వెజ్ తినే వాళ్ళ కోసమా? అలసింద కూరనా? నీళ్ళు చేస్తున్నావు. నేనైతే గట్టి వేసుకుంటుంటే. ధనియాల పొడి అవన్నీ వేసినావా? నేను వేద్దునా ధనియాల పొడి? ఈరోజు చాలా మంది తిన్నారు కదా నాన్ వెజ్ వచ్చిన వాళ్ళు కూడా. చూడు చాలా ధనియాల పొడి. ఇంకానే మొత్తం మారుతుంది. ఏంది మాడు వాసన వస్తుంది అనుకుంటూ వచ్చింది. అంటే ఇది నీకు నాకు చేసినవా? తెల్లన్నం కూడా చేయాలా? తెల్లన్నం అంటే పెరుగన్నమే కదా. పెరుగన్నం, పెరుగు తెప్పిస్తే నేను కూడా తెప్పియాల. ఇవి అదే తమలపాకులు, పెరుగు, అవి 2 మర్చిపోయినా రాత్రి. ఏం చదివలేడు. ఏం రాస్తాడో ఏమో తెలిసాడికి, అందుకనే పోతుండు. తలసన్న మంచిగా చేసుకోను. జాద ముక్కు వాటర్ తక్కువ, వాటర్ తాగి జాద ముక్కు. ఫస్ట్ టైం వాడే పెద్ద మనిషి అయింది. వాడు ఒక్కడ పోతుంటే వీడి ఇంట్లో ఉంటాడు. వాడి జ్యోతి మోపిస్తున్నాం కదా ఆపుతుంటుంది. లేకపోతే జ్యోతి మోయకుండా ఉంటే మేము వాడిని దొబ్బుతుంటుంది. ఛాయ్ పెట్టాలి. నీళ్ళు పెడతా, నేను పెడతా. తాగుతా. నడరా స్కూటీ ఒక్కోసారి తొందర స్టార్ట్ కాదు. స్టార్ట్ అయితే చెప్పు మళ్ళా కొట్టాల్సి వస్తుంది. ఆడుందేం చూడు, ఆడుంది చూడు టీవీ కాడ. ఒక్కోసారి స్టార్ట్ కాదు. ముక్కమ్మా ముక్కు. కప్పు నిండిందా? ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రు సమారణాయ సర్వరోగ హరాయ హరాయ సర్వ వశీకరణాయ రామదూతాయ స్వాహ. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తియే నమః. బాయ్. కర్మ బ్యాగ్ తీసుకోకుండా పోయింది. బ్యాగ్ అంతా చినిగిపోయింది ముందు. నీకు సేమ్ స్కూల్ లేదు బే, నువ్వు ఇట్లనే ఉండు. వాడు బత్తెలు వేడు, అందుకే చూపిస్తాను. తరుణ్ బ్యాగ్ తీసుకోపోరా, వాడు వేసుకురాడుదా, బరువు ఉంటుంది. ఆల్రెడీ టైం అయింది. స్కూటీ సతాయకపోతే బాగుండు. ఇదొక్కటి. బైక్ కూడా లేదు. షాప్లో పిల్లల దగ్గర ఉందేమో. ఇదే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే లేదురా నాయన. అట్లా పట్టురా, రేస్ పట్టు మెల్లగా. కరెక్ట్ టైంలో దివదీస్తుంది. అది మిడిల్ స్టాండ్ అని వేసి దాని అన్న కొట్టు, కిక్కు కొట్టు. అదే పొద్దున ఆప్షన్.
బాయ్ చిన్నడా, చిన్నడా బాయ్ అమ్మా, బాయ్ మంచిగా అయ్యి బాయ్. అరే వాడి ప్లేస్లో రీవ్ అనుకుంటే ఎగ్జామ్ ఉన్నా సరే ఎగ్గొడుతుంటే కానీ పోకుంటేవిరా. వాడు చూడు పెద్ద మనుషులకి ఇట్లా పోయి నేను పోయి ఎగ్జామ్ రాసేసి వస్తాలే మీరు ఓండి అంటాడు వాడు. నీవు పర్రేలాక ఓన్ కూడా పోకుంటు ఫస్ట్ టవల్ కట్టుకో మొత్తం ఇప్పుకొని నిలబట్టు. రెడీ అయితే అయిపోయింది. వీని గడికి తీసుకున్న చెప్పులు ఇవి నేను సిజర్ తీసుకురాపో. ఇట్లా నారాయణకి ఉల్టా పట్టా తెలియదు ఏందిరా, ఎన్నిసార్లు చెప్పినా. స్నానాలు అయితే అవుతున్నాయి, అందరు ఫోన్ చేసి చెప్తున్నారు. మళ్ళీ ఈ 2 బిందెలు అయితే తీసుకుంటున్నాం. చూడండి బోండి అయితే మార్చి కట్ చేసుకోదా. అసలు మా చిన్నోడు లేడు, ఎట్లనో కొడుతుంది నాకైతే. అసలు వాడిని ఉంటే ఒర్లుతాం కానీ పిల్లలు ఇంట్లో ఏ ఒక్కరు లేకపోయినా ఇట్లా ఉంటుంది. కట్ చేయ వస్తుంది అన్నావు కదా, అది కట్ చేసి నువ్వు అంతకంటే స్ట్రాంగ్ ఉన్నావు బట్టి వేసుకో అట్లానే. మంచి తక్కువ కానీ డ్రైవర్ కాడికి అయితే వద్దు, పోతాయి కొత్త చెప్పులు, పాత వేసుకొని పో. అట్లా పెట్టి ఇంకా మళ్ళీ తెచ్చేయట్లేదు. ఆ కట్టెలు మాట్లాడినవా? కట్టెలు పడి 20 నిమిషాలు అవుతుంది. ఇంకా పెట్టడానికి పంది నానే. చిన్న చిన్న పెట్టు, నోరు కూడా తిరుగుతలేదు. కూర ఉడుకునే తెచ్చారు, 2 ప్లేట్లకు ఇంత కూర తెచ్చారు. కూర బాగుంటుంది కానీ కిందలకి మస్తు సరిపోయింది. అడవిడిలో చక్కగా తినం అంతే. సామాను వచ్చినాయి. ఇంకెవరైనా ఎక్కటోళ్ళు ఉంటే ఎక్కుతారేమో కదా, మస్తు ఖాళీ ఉంది. ఏ వద్దు ఆడపోతే చెప్పులు. ఎప్పుడు ఉల్టా పాల్టానే వీడు. వస్తారు కదా వచ్చేటోళ్ళు ఉంటే. ఆటో కాలుందే అమ్మా. ఇప్పుడు వస్తుందా నేను ఆడ దిగుతా బస్ స్టాప్ దగ్గర.